హలో ఎస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కిక్కే లక్కీ బ్లాక్ ఎపిసోడ్ నెంబర్ 2కి అయితే స్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే ఏదో కొద్దిగా అయితే ట్రై చేసాం. కానీ నేనైతే బ్లాక్స్ ఫ్రూట్లో చెప్పాను కదా, ఆఫ్లైన్లో నచ్చి మొత్తం గ్రైండ్ చేసుకుంటూ కూర్చున్నా, అందుకే వీడియో చేయలేకపోయాను. ఇప్పుడైతే నేను ఎంత గ్రైండ్ చేసానో చూపించడానికి అయితే ఒక వీడియో అయితే చేస్తున్నా. మీకు నా గ్రైండింగ్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అండ్ మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకొని, అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ కొట్టండి, వాళ్ళు కూడా చూసుకుంటారు. సో ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, ఆల్రెడీ మీరు కింద చూసే ఉంటారు. ఇవి చూడండి, 11.8 బిలియన్, 14 బిలియన్. ఇది వేస్ట్ అనుకొని 220K per second. ఇవన్నీ పెట్టకుండా ఏం చేస్తున్నా అనుకోవచ్చు మీరు. ఆల్రెడీ కింద నా మనీ చూసుంటారు. 2.3 quadrillion ఎన్ అంటే ఎంతనో కూడా తెలీదు. క్యూ అంటే క్వార్టర్లియన్ అని తెలుసు, కానీ ఎన్ అంటే ఎంతో తెలియదు. కాబట్టి ఏదో ఒకటి క్వార్టర్లియన్ ఎన్ అనుకోవచ్చు. అంతే అయితే కలెక్ట్ చేశాను. అండ్ కిక్ పవర్ చూడండి 515 అంట. ఓకే, ఇప్పుడైతే మీకు చూపిస్తా నేను ఎంత గ్రైండ్ చేశానో. ధూమ్ యా, చూడండి గేస్, 1.7 ట్రిలియన్ ఎన్హాన్స్డ్. అంటే ఈవెంట్స్ అయితే చేశాను, అప్పుడు వచ్చాయి. పైన చూడండి, యువర్ బ్రెయిన్ రాట్స్ ఎర్న్ 2.1 QN per day చూసారుగా. అండ్ ఇవన్నీ చూడండి, 300 బిలియన్, 600 బిలియన్, 1.2 ట్రిలియన్, 200 బిలియన్, 300 బిలియన్, 200. ఇది ఆల్మోస్ట్ 1 ట్రిలియన్ చేసేయచ్చు దీన్ని, కానీ 93 క్వాడ్రిలియన్ అంట. ఇది 1.1 ట్రిలియన్ ఆల్రెడీ, 300 క్వాడ్రిలియన్ బిలియన్. అండ్ ఇవి కూడా నేను ఒకసారి మన దగ్గర పెద్దది వచ్చింది కదా అని రీబర్త్ అయితే కొట్టేసి రీబర్త్ 5 దాకా అయితే తెచ్చేసా. అంటే 6x మల్టిప్లై చూడండి, 300 బిలియన్ ఉంది చూడండి. 2 ట్రిలియన్, 2 ట్రిలియన్ వస్తున్నాయి. 300 బిలియన్ ఉంటే అంత వస్తున్నాయి మనకి. అండ్ ఇదైతే దారుణం, 10 ట్రిలియన్ అంట. ఓకే, ఒకసారి అన్నీ కలెక్ట్ చేసుకుందాం. 2.3 QN ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు 2 కలెక్ట్ చేసేసరికి 2.2 నుండి 2.3కి వచ్చినాయి. సో చూద్దాం. ఎంత చేసినా మనకైతే అది పెరగలే, అంటే అంతగానో వచ్చినాయి మనకి. చూడండి, ప్రతి ఒక్కటి బిలియన్స్లలో ఉన్నాయి. ఇది 200 బిలియన్ అంటే ఇది కింద ఎందుకు ఉంది, పైన ఎందుకు ఉంది. అండ్ ఇదైతే వాల్కానిక్, నాకు కొత్త ఈవెంట్ అయితే వచ్చింది కదా, ఇదే వాల్కానిక్ ఈవెంట్ అని. నెక్స్ట్ ఎరప్షన్ 1.5 hour ఉందంట. ఇందులో అయితే మనకి ఈ ఎరప్షన్ స్టార్ట్ అయినప్పుడల్లా కిక్ అయితే కింద ర్యాండమ్గా బ్లాక్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా 245 అని లెఫ్ట్ సైడ్లో, అవైతే వస్తాయి. వాటిని కలెక్ట్ చేసుకొని ఇందులో మనకు కొనుక్కోవచ్చు. పైన వాల్కనిక్ లక్కీ బ్లాక్స్ అని ఉంటాయి. నేనైతే ఒక 1000 అయితే గ్రైండ్ చేసి 1000తో ఒకటి కొంటే నాకు అది అయితే వచ్చింది. అండ్ ఇంకా ఇందులో పోషన్స్ కూడా కొనుక్కోవచ్చు. చూసారు కదా, లక్ పోషన్, ఫామ్ పోషన్, వెయిట్ పోషన్, క్యాష్ పోషన్, ఇవైతే కొనుక్కోవచ్చు. అండ్ 1 time పర్చేస్ బ్రెయిన్ రాట్స్, ఇవి కూడా కొనుక్కోవచ్చు. ఒకటి వాల్కనిక్, ఒకటి రాకీ బ్రెయిన్ రాట్ అంట. 175 బెటర్ దెన్ ఏంట్రా, దేనికన్నా బెటర్ దెన్ అది, అవి చెప్పారు గైస్. అండ్ ఇక్కడైతే మనమైతే అప్డేట్ చేసుకోవాలి వాటిని, అంటే వాటి ఇంక్రీజ్ రేట్ అన్న అలాంటివి అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి తందాం. మనం తంత ఏడు దాకా వెళ్తుందో చూస్తారు మీరే. మన దగ్గర అయితే అన్ని ఓజీలే ఉన్నాయి. పర్ఫెక్ట్ లేదు. ఇది లాస్ట్ ఇటు మూల కింద తన్నానంటే అక్కడ తంతే కొంచెం మంచి రేర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ఎవరో చెప్పలేదు, నేనే కనిపెట్టా. మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. చూసారా, సెలెస్టియల్ అజ్జలుగా వచ్చినాం. చెప్పానా నేను చెప్పానా గైస్, 1 million per second అంట. రే ఏంట్రా ఇది, ఆఫ్లైన్లో గ్రైండ్ చేసినప్పుడు ఇలాంటిది ఒక్కటి రాలే గైస్. చూసారా, అది మన ట్రిక్. అంటే అటు మూల నుంచి తన్నాను, 1 million per second అంట ఓజీ. అరే చచ్చిపోకపోతే మంచిది. ఈ మ్యూజిక్ రాది, సడన్గా చెల్లిపోయింది. ప్లీజ్ రా, రేడియో యాక్టివ్ రా, 1 million per second రా. అండ్ నాకు ఆల్రెడీ ఒకటి వచ్చింది 1.2 మిలియన్, 1.1 మిలియన్. అది చూపిస్తే ఒక్క నిమిషం. దిస్ ఓన్లీ
ఇదే వచ్చింది నాకు. నా దగ్గర ఇంకొకటి ఉండొచ్చు. యా ఇది కాదు, మోల్టెన్ గేస్. ఇదే మోల్టెన్ వచ్చింది. 1 million ఎంత వచ్చింది అది. ఐ థింక్ ఆల్రెడీ ప్లేస్ చేసే ఉంటా. ఇక్కడ ఒకటి ఉంది, ఇదే కాదు, మోల్టెన్ గేస్ అది. ఐ థింక్ ఇది కావచ్చు వచ్చింది, అయి ఉండొచ్చు. ఇది కంటే రేడియో మనకి ఇంకో కొత్త రేడియో వచ్చింది, అది కూడా ఓజీలో మన దగ్గర రేడియో ఏం లేవు కదా, ప్లాస్మా ఉంది అంతే. ఎన్హాన్స్డ్ ఉంది. అరే నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ 300 billion ఉంది, అదిలే నుంచి ఇంకా తక్కువని. దీన్ని తీసేయచ్చు కానీ ఎందుకులేండి, పైన పెట్టేద్దాం. ఆగండి, దీన్నే రీప్లేస్ చేసేస్తే అయిపోతుంది. మంచి రేడియోయాక్టివ్ ఓజీ, అందరు చూసి షాక్ అయిపోవాలి. పెట్టేసి మొత్తం క్వార్టర్లీలో పెట్టినా కూడా మనకి ఇక్కడ ప్రైస్ అయితే తగ్గదు. చూడండి లెఫ్ట్ సైడ్లో మన మనీ. ఏం మాట్లాడుతున్నావురా? అరే ఇది 127 క్వార్టర్లీలో పెట్టి 68 level చేస్తే 600 వచ్చినాయి. ఇది జస్ట్ 39 క్వార్టర్లీ 61 levelకే అంత వచ్చినాయి అంటే చూడండి డిఫరెన్స్ ఇదే. దిస్ ఈస్ ద డిఫరెన్స్, మీరే అర్థం చేసుకోండి. ఇంకొంచెం 1.1 trillion. దీనికి ఎంత 97 పెడితే 1.7 వచ్చింది. దీనికి అంత రాదులేండి, ఎందుకంటే ఇది ఎన్హాన్స్డ్, దీనికన్నా పవర్ఫుల్. ఇది ఈవెంట్ కాబట్టి ఎక్కువ వస్తుంది. ఒకటి పెట్టిద్దాం, అదిలే 2.1 trillion వచ్చినాయి ఆల్రెడీ. ఏంటిదిరా, ఏంట్రా నీ బాధ? యాక్సెప్ట్ కొట్టినా కదరా. ఎందుకు నాకేన్ని ఎందుకు నాకు చూడు, కాలు ఈ కాలా ఇస్తుందా? ఏంది పెద్ద స్కెచ్ చేసిన ఇదేనా? అంది కాదు. ఏంద్రా అయ్యే అమ్మా, అన్ని 35 million. నైస్డా, ఇది మనం ఇచ్చింది ఇది. ఇవన్నీ ఓడి దగ్గర నుంచి లేపేసినట్టున్నాడు మనోడు. బాగానే ఉన్నాయిరా. అండ్ మన వెయిట్ వచ్చేసి ఇంకొకటి కొంటే ఫైనల్కి వెళ్ళిపోతాం. సెలాస్టియల్ కానీ 5 S అంట. నేను క్యూ తర్వాత ఎస్ఏ వస్తుంది అనుకున్నా, కానీ క్యూఎన్ వచ్చింది. ఈ క్యూఎన్ పోవాలంటే ఎప్పుడు వస్తుందో ఎస్ 5 S కావాలంటే మనం ఇంకా చాలా పవర్ఫుల్ ఇవి పెట్టాల్సిందే. కానీ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు చూపిస్తాను అని నా ఎస్ మళ్ళీ పర్ఫెక్ట్. నేను తంతే సెలాస్టియల్ మధ్యలో పడుతుంది, కానీ ఒక సెలాస్టియల్ ఇస్తలేడు. అంటే ఒకటి ఇచ్చిండు అనుకో, ఒకటే ఇచ్చిండు. నేను సెలాస్టియల్లో ఒక 50-60 సార్లు పడుంటా, అయినా కానీ వాడు ఒక్కటే ఇచ్చాడంటే మీరే అర్థం చేసుకోండి సెలాస్టియల్ ఎంత దారుణంగా ఇస్తుంటాడు. డైమండ్ అంట, పర్లేదు బాగానే వస్తుంది. 450 per second అంట, చాలా నైస్ అసలు. అది ట్రిక్ భలే వర్క్ అవుతుంది అసలు. అదిగోండి 1.7 క్వార్టర్లీ నైస్ రా. 1.7 1.1 అయినా రౌండ్ చేయమండి, చూసారా? ఇది 1 quarter, 3 quarter, 2 quarter. ఇవి కూడా మంచివి పెట్టాలి. ఈ మియోలో ఏదన్నా చాలా పవర్ఫుల్ది లైక్ రేడియోయాక్టివ్, మోల్టెన్ ఇలాంటివి ఏమన్నా వస్తే పెడదామని చూస్తున్నా. పెడతా నిజంగా నెక్స్ట్ లెవెల్ అయింది. దానికన్నా పవర్ఫుల్ ఇది. ఒక్క మోల్టెన్ వచ్చినా సరిపోద్ది. దీనికి 2 trillion per second చేసేయచ్చు దీన్ని, చాలా పవర్ఫుల్. ఇంకా రేడియోయాక్టివ్ వచ్చింది అనుకోండి, దీని లెక్క డైరెక్ట్ 3-4 trillion పెట్టినా పర్లేదు. ఓకే, మళ్ళీ ఒకసారి తందాం. ఇదైతుంది. ఇది మీకు కావాలంటే నా సర్వర్లో జాయిన్ అయ్యి మీరు నా ఫ్యాన్ అని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మీకైతే ఇస్తా. అండ్ ఈ వీడియోకి ఒక 10 likes అయితే కొట్టండి. 10 likes కొట్టి మన గేమ్లో జాయిన్ అయ్యి వచ్చేయండి. గేమ్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో DM అయితే వేయండి నాకు. దాని ద్వారా నేనైతే చెప్తా ఎప్పుడు గేమ్లోకి రావాలి, ఎప్పుడు ఆడదామని. సో అప్పుడైతే మనం అయితే ఆడేయచ్చు.
సో ఇంకా మీరైతే మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీకు కావాలంటే 10 lakhs కొట్టేసి డిఎం వేసేయండి. షిట్, పర్ఫెక్ట్ అయితే పడలేదు. సారీ గేస్, మ్యూజిక్ స్టార్ట్ అయిందని చూసుకోలేదు. సెలెస్టియాలో పడ్డది కానీ మ్యూజిక్ వల్ల కాపరేట్ ఏమన్నా వస్తుందేమో అని భయం వేస్తుంది. చూసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు ఎట్లయినా 245 ఉన్నాయి మన దగ్గర. ఇవి ఒకసారి లక్ పోషన్ కొంటే మీకు చూపించచ్చు కదా. 135 అంట. ఇది కొంటే ఇంకా వేరే ఏం కొనలేవు అనుకుంటా. కొనచ్చు. సరే ఒకటి కొట్టేద్దాం మీకోసం. యూజ్ కొట్టేసా. కింద చూడండి. 2 ఎందుకు వచ్చాయి అనుకోకండి, 2x కదా. అంటే మనకు ఆల్రెడీ అసలు మనకి 0 ఉందని వాడే అంటుండు. పర్ఫెక్ట్ పడతాయి ఇప్పుడు. అయినా దీనికి కూడా సెలెస్టియల్కి వెళ్ళిపోద్దులేండి. ఎటర్నల్కి వెళ్ళాలంటే ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ప్లీజ్ రా, లక్ పోషన్ ఇచ్చినా మన ట్రిక్ వాడినా ఎంత పెద్దది ఎంత మంచి సెలెస్టియల్ రావాలి. గోల్డెన్ మీ ఆల్ 412k అంట. గేస్ చూసారా, ఇందాక డైమండ్ది ఒకటి వచ్చింది, అది చాలా చిన్నది. దానికే 450k అంటే దీనికి జస్ట్ గోల్డెన్కే 412k అంట. వావ్, మన మీ వాళ్ళు చాలా బాగా మెరిచిపోతుంది. ఫటాఫట్గా వెళ్ళిపోదాం. ఆ పాట ఎందుకు వేసేది అక్కడ స్టేజ్లో పాట వస్తుంది. ఆ ఇంట్లో ఎవడన్నా ఉన్నాడు కావచ్చు. ఫటాఫట్. అరే అప్పుడు 1 minute అయిపోయింది గేస్ చూసారా. మియోల్ దిస్ ఇస్ ఆల్సో ఎన్హాన్స్డ్. కానీ నాకు ఇవన్నీ మీకు ఇచ్చేస్తా గేస్, నాకు వద్దు. మీకే ఇచ్చేస్తా ఇవన్నీ, నాకు చాలా ఎక్కువైపోయాయి. మనకి ఇంకా మిలియన్స్తో పని లేదు. షీట్ మ్యాన్, మళ్ళా ఇందాక అవసరం లేనప్పుడు పర్ఫెక్ట్లు పడతాయి, ఇప్పుడు మాత్రం పడేయండి గేస్. కానీ మంచిది. ప్లీజ్ స్ట్రాబెరీ ఎలిఫెంట్ గేస్. చూడండి గేస్, ఇది ఇందాక మీ వాళ్ళు గోల్డ్ వచ్చినప్పుడు 412k ఉండే. ఇది జస్ట్ నార్మల్ స్ట్రాబెరీయే, దీనికి 420k అంట. నైస్. ఇంకా ఇది ఒక రేడియో యాక్టివ్ వచ్చి ఉంటే ఎంత వచ్చేదో మీరే గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ చేయండి. ఆడు ఎవడో కూర్చున్నట్టున్నాడు గేసాడా, ఎవడో బయట కూర్చున్నట్టు కనిపిస్తుంది. సరే అప్పుడే 1.5 minute అయిపోయిందిరా. మళ్ళీ అయిపోయింది. ఈ స్ట్రాబెరీ ఎలిఫెంట్ మంచిది రావాలి ప్లీజ్. ఎస్, పర్ఫెక్ట్ పడ్డది. టైం అయిపోతుంది గేస్. ఆల్రెడీ 2.5 minutes అయిపోయింది. 2.5 minutesలో 2 కిక్కులు. ఇప్పుడు మంచిగా రాకపోతే అన్న చచ్చిపోతాం అనుకో. కానీ ఎలాగో మనకి లక్ పోషన్ ఉంది, మనం ట్రిక్ వాడుతున్నాం. ప్లీజ్ మంచిది ఇచ్చి స్ట్రాబెరీ గోల్డెన్ అన్న. ప్లాజ్మా ఇది నాకు వద్దు ఇవి. ఆ డిస్కులు ఎన్ని ఉన్నాయి మన దగ్గర. 2 minutes ఉంది గైస్ ఇంకా. షీట్ మైస్ గైస్, మీరు కామెంట్ చేయండి మంచిది రావాలని. మీరు కామెంట్ చేస్తే పక్కా వస్తుంది. అండ్ లైక్ కొడితే ఇంకా చాలా పవర్ఫుల్గా వస్తుంది. చూద్దాం. వేస్ట్ ఏంటి గైస్, లైక్ కొట్టలే మీరు, అందుకే వేస్ట్ చేస్తున్నాయి. ఓకే, మరోసారి అందాం. ఇంకా 1.5 minutes ఉంది. పర్ఫెక్ట్ రాలేదు, పర్లేదు. ప్లీజ్ సరే అన్న మంచిది. వేస్ట్, అలా వేస్ట్ చేస్తున్నాను. మన లక్ పోషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినా కూడా ఇప్పుడు ఎందుకు గేసాడు. అరే ఇంకా 10, 9, 8, 7. అరే తండ్రా రే. అబ్బా పర్ఫెక్ట్, నైస్. లక్ అయిపోయింది కానీ చూడాలి. లక్ ఉన్నప్పుడే తన్నాం కాబట్టి లక్ ఉండాలి మనకి. ప్లీజ్ గేస్, మీరు లైక్ కొడితేనే మంచి చేస్తుంది.
దూరం పడి ఎందుకు గేసి మీరు లైక్ కొట్టరు కట్టకుండా చేస్తే తప్పు కదా అది. దీనికి ఇంకా 1 hour 14 minutes ఉందంట. అప్పటి వరకు ఎవరు అవుతారు. ఓకే గైస్, మీకైతే చూపించేసా కదా మన కలెక్షను అండ్ మన కిక్ పవర్ అండ్ మన స్పీడ్ చూపిస్తే. ఒక నిమిషం, స్పీడ్ సెలాస్టియల్ నుంచి తప్పించుకుంటున్నాం అంటే ఎంత స్పీడ్ ఉండాలి? 113 అంటే గైస్ చూడండి, 1.3 QNకి 3 ఇస్తాడంట స్పీడ్. ఎందుకురా మరి నీకు. ఓకే గైస్, మీకైతే ఇదైతే నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీరు చెప్పండి దీన్ని కంటిన్యూ చేయాలని. అంటే ఎలాగో ఇప్పుడు మనం ఇంత కలెక్ట్ చేసాం అండ్ మనం ఇంకా సెలాస్టియల్లోనే పడుతున్నాం. సెలాస్టియల్ది ఒకటే వచ్చింది, ఇంకా చాలా ఉంది. సెలాస్టియల్లో కలెక్ట్ చేయాలి, ఎటర్నల్లో కలెక్ట్ చేయాలి అండ్ ఈవెంట్స్, ఇలాంటి ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకో నెక్స్ట్ ఈవెంట్ రేపైతే రాబోతుంది. అదైతే ఏదో ఛాంపియన్ అంటే పోటీ అంట, రేస్ కాదు దాన్ని ఏమంటారు, ఇద్దరి మధ్యలో కిక్ దాన్ని ఏమంటారు, ఏదో ఒకటి కిక్కు పోటీలు అవైతే స్టార్ట్ అవుతాయి అంట. చూద్దాం, అవి ఒకసారి ఆడడానికి ట్రై చేద్దాం. మీరైతే అడిగితే నేనైతే వీడియో అయితే చేసేస్తా దానికి సంబంధించింది. సో దానికి సంబంధించిన మొత్తం మీ మీదే ఉంది బాధ్యత. సో చూడాలి. అండ్ ఇందులో మీ ఫేవరెట్ ఏదో చెప్పండి గేస్. నాకైతే ఇదే, అంటే ఇప్పుడు ఇది, కానీ ఒకవేళ ఇది కూడా మంచిది వస్తే ఇదన్నా మీ వాళ్ళకన్నా వెళ్ళిపోతా నేను, ఎందుకంటే ఇవే కదా చాలా పవర్ఫుల్. ఓకే, 2.2 QN ఉన్నాయి. మనం 2.3 QN వస్తాయంట పర్ డేకి. వీళ్ళకు ఇది మామూలు డే కలెక్ట్ చేయది, అంటే మన టైమింగ్స్ వేరు, గేమ్ టైమింగ్స్ వేరు. గేమ్ తొందరగా అయిపోద్ది, లైక్ మైన్క్రాఫ్ట్లో 20-30 minutesకి డే అండ్ నైట్ అయిపోద్ది. సో దానిలాగే ఇది కూడా ఉంటుంది. ఓకే గైస్, సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్తాం. అంతకన్నా మన ఛానల్ చూస్తూ ఉండండి. సీ యూ దెన్, సైనింగ్ ఆఫ్, బై బై.